చిన్న వాక్యం ద్వితీయోపదేశ లేవీకాండము 26వ అధ్యాయము. లేవీకాండము 26వ అధ్యాయము మొదటి 2 వచనములు. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువబెట్టకూడదు. మీరు సాగిల పడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. నేను యెహోవాను. పరిశుద్ధుడైన తండ్రి, కొద్ది సమయం వాక్యము ద్వారా మాట్లాడమని వాక్యాన్ని సమయాన్ని నీ హస్తమునకు సమర్పిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ప్రభువు తన వాగ్దానములను అనుసరించు భాగ్యము దీవెనలు ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలైనటువంటి వారులారా, బైబిలు గ్రంథము అంతా కూడా శ్రేష్టమైన గ్రంథము గనుక ఒక్కొక్క గ్రంథములో ఒక్కొక్క చరిత్ర దేవుడు తెలియచేస్తాడు. ఆది కాండములో దేవుడు సర్వ సృష్టిని కలుగజేసి మానవుని ఏదెను తోటలో ఉంచగా ఆజ్ఞ అతిక్రమించి ఆ మానవుడు దేవుని నుండి తప్పిపోయాడు. యేసుక్రీస్తుగా దేవుడిగా వచ్చి వారి అపరాధములను క్షమించి మరలా వారిని దేవుని ఏర్పాటులోనికి నడిపించుకొనడానికి దేవుడు ఈ ఆదికాండ గ్రంథములో ఏమయ్యాడు అనగా, మరి ఈ ఆదామవులతో సహవాసము ఉండటము మానివేసి దేవుడు పరమునకు వెళ్ళిపోయాడు. నిర్గమకాండములో రక్షించడానికి దిగివచ్చను. లేవీకాండము అనగా దేవుని ఆజ్ఞలు. దేవుడు యాజకులకు మరి అందించగా వారు సంఘమునకు ఈ ఆజ్ఞలు వివరించిరి గనక లేవీకాండములో ఉన్న సంగతులు దేవుడు చెప్పిన సంగతులు గనక మరి 20వ అధ్యాయములో నిర్గమకాండములో దేవుడు నీ దేవుడైన యెహోవాను గాక, నీ దేవుడైన యెహోవాను గాక ఎవరిని ఏ రూపాన్ని చూసుకోకూడదు, చేసుకోకూడదు అని దేవుడు తెలియచేశాడు. గనుక ఇలాగున తెలియచేయటాన్ని బట్టి దేవుని వాగ్దానమును బట్టి అనగా, ఇప్పుడు మీరు వాటికి చేసుకొనకూడదు, వాటిని చెక్కకూడదు, వాటికి సాగిల పడకూడదు. గనక ఏదో ఒక రూపాన్ని గనక చేసుకొని దీనిని దేవుడని అనకూడదు, దీనికి దేవుడని పేరు పెట్టకూడదు. అది మీరు చేసుకున్నది కాబట్టి, అది మీరు ఏర్పాటు చేసుకున్నది కాబట్టి అది దేవుడు అనటానికి వీల్లేదు. మీ దేవుడైన యెహోవాను నేనే. గనుక మీరు చేసుకున్నవి, మీరు కల్పించుకున్న వాటి వైపుగా తిరగొద్దు. తిరిగితే దేవునికి మీరు విరోధులైపోతారు అని దేవుడు తెలియచేస్తూ, గనక మరి ఈ యొక్క వచనములో మీ దేశములో నిలపకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. ఈ వస్తువులను కానీ ఈ రూపాలను కానీ ఒకటి మీ దేశములో కానీ మీ ఇండ్లలో కానీ మీ హృదయాల్లో కానీ ఈ రూపాలు చేసుకొనకూడదు. నేనే మీ దేవుడను
నేనే మీకు దేవుడను అని అనేక సార్లు దేవుడు తెలియచేశాను. గనక నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆశ్చర్యింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. గనక ఎవరిని సన్మానించాలి? దేవుని సన్మానించాలి, దేవుని వాక్యాన్ని సన్మానించాలి, దేవుని సన్నిధిని సన్మానించాలి, దేవుని పరిశుద్ధ గనక మరి వారమును సన్మానించాలి. ఒకరిని ఒకరు ఎప్పుడు సన్మానించుకుంటాం చెప్పండి? వీరు గనులు గనక వీరిని మనం సన్మానించాలి, వీరిని మనం గౌరవించాలి అని లోక సంబంధమైన వారిని ఏం చేస్తాం? కొన్నిసార్లు సన్మానిస్తాం. సన్మానించడం అంటే ఎలా చెప్పండి? సన్మానించడం అంటే ఎలాగునా గనక వస్తువు రూపాన్ని మరి కానీ ఒక హారము రూపాన్ని కానీ ఆ యొక్క గనులైనటువంటి వారిని సన్మానించడం. అలాగ ఏమీ లేకుండా సన్మానిస్తే సన్మానించినట్లు కాదు. ఏ వస్తువు లేకుండా, ఏ రూపము కనిపించకుండా, క్రియారూపం లేకుండా సన్మానిస్తే గనక సన్మానించినట్లు కాదు, గనక సన్మానించినట్లు కాదు. గనక దేవుని వాక్యాన్ని మనం సన్మానించాలి అంటే దేవుని పరిశుద్ధ విశ్రాంతి దినమును మనం సన్మానించాలంటే మనం ఏం చేస్తే సన్మానించగలము? విస్తారమైన ధనము, విస్తారమైన ద్రవ్యాన్ని గనక విస్తారమైన వాటిని తీసుకొచ్చి దేవుని సన్మానిస్తే సన్మానించినట్లు అవుతుందా? గనక అలా చేస్తే సన్మానించినట్లు కాదు, అలా చేస్తే సన్మానించినట్లు అవ్వదు. ఎలా సన్మానించాలి? ఎలా దేవుని సన్మానించాలి అంటే మన పూర్ణ హృదయముతో దేవుని ఆరాధించాలి, పూర్ణ హృదయముతో దేవుని స్తుతించాలి, పూర్ణ హృదయముతో దేవుని ఘనపరచాలి. అలా ఘనపరిచినప్పుడు దేవుని పరిశుద్ధ స్థానాన్ని, దేవుడి పరిశుద్ధ ఏర్పాటు విశ్రాంతి దినమును సన్మానించగలము. గనక సన్మానించడం అంటే ఇలాగేదో ఘనకార్యం చేసి ఏదో వస్తురూపాన్ని తీసుకొచ్చి దాన్ని ఇచ్చి ఘనపరచడం. గనక చాలామంది ఇలా ఘనపరచడం వలన నేను ఘనపరచబడుతున్నాను అనుకునేవారు ఉంటారు. నేను మట్టి తోలాను దేవుడికి ఘనపరచడం, ఇలాగ నేను ఇసుక తోలాను దేవునికి నేను ఘనపరచాను. దేవునికి ఏదైనా పని చేస్తే అది క్రియారూపంగా ఉంటుంది. గనక ఘనపరచడం అంటే ఏంటి? గనక కుడి చెయ్య చేసినది ఎడమ చేతికి తెలియకుండా ఉన్నప్పుడే, నువ్వు చేసింది ఎదుటి మనిషికి చెప్పుకోకుండా ఉన్నప్పుడే, నువ్వు చేసింది ఎదుటి మనిషి దగ్గర నేను దేవుడికి ఇది చేశాను, నేను దేవుడి గుడికి అది చేశాను, దేవుడి సన్నిధికి అది చేశాను, లేక దేవుడి సన్నిధికి ఇంత పని చేశాను అని చెప్పుకుంటే దేవుని సన్మానించినట్లుగా కాదు, దేవుని సన్మానించినట్లు కాదు. నీవు ఎంత చేసినా కానీ దేవుడికి నేను చేయలేదు, నేను చేయలేకపోయాను, నేను చేయలేకపోతున్నాను అలాంటి తలంపు గనక నీ మనసులో ఉంటే దేవుని ఘనపరిచే స్థితికి ఎదుగుతున్నట్లు. ఏం చేస్తున్నట్లు? ఎదుగుతున్నట్లు. గనక దేవుని ఏర్పాట్లో ఎదుగుతున్నట్లుగా దేవుడు గ్రహిస్తాడు. గనక మనం ఏం చేసినా కానీ ఎదగటానికే, మనం దేవుడి సన్నిధికి వచ్చిన, దేవుడి సన్నిధికి ప్రార్థన చేయటానికి వచ్చిన ఎదగటానికే, గనక సాక్ష్యం చెప్పిన ఎదగటానికే, గనక ఏదైనా దేవుణ్ణి అడిగినా అది పొందుకున్న మనం ఎదగటానికే. కానీ ఇవన్నిట్లో ఏది కూడా దేవుని నామానికి ఘనత రాదు. కొంతమంది కొన్ని పరిపూర్ణమైనటువంటి వస్తువులు తెచ్చి దేవుని ఘనపరిచిన వారై ఉన్నారు. గనక దేవుని ఘనపరిచిన వారై ఉన్నారు. గనక మొట్టమొదటిగా చూస్తే దేవుని వాక్యాన్ని ఘనపరచడం ఎలాగో తెలిస్తే
దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ఎలాగో తెలిస్తే, దేవుని ఏర్పాటు ఇలాంటి విశ్రాంతి దినాలు గనక మరి ఎలాంటివో తెలిస్తే, వాటిని నీవు గణపరచగలిగితే గనక నీవు దేవుని చేత ఘనత పొందుతావు. అది వేరే విషయం. గనక ప్రత్యేకముగా మనము దేవుని గణపరచడం గనక ఎలా గణపరచాలి, ఎలా గణపరిస్తే మనకి ఈ యొక్క ఘనత వస్తుంది అంటే గనక దేవుని మరి నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను. ఆచారము ఏంటి? ఆచారము ప్రార్థన చేయుట ఆచారము, బైబిల్ చదువుట ఆచారము, గనక దేవుని సన్నిధికి వెళ్ళట ఆచారము, దేవుని ఏర్పాట్లో ఉండట ఆచారములు. గనక ఈ ఆచారములతో పాటు ఇంకేముండాలి? ఏముండాలి? అనుసరించే మనస్తత్వం ఉండాలి, అనుసరించే మనసు ఉండాలి. అప్పుడు ఆచారముతో మనము అనుసరించినప్పుడు, క్రియారూపముగా ఆచరించినప్పుడు ఏమవుతుంది? నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. గనక దేవుని పరిశుద్ధ మందిరాన్ని సన్మానించడం అంటే ఒక పెద్ద, లేకపోతే ఒక మరి పెద్ద ఒక క్లాత్ కుట్టుకొచ్చి గనక దేవుని మందిరాన్ని కప్పితే సన్మానించడం, అవునా కదా? ఈ మందిరాన్ని మరి గొడతో కట్టాలంటే, కప్పేయాలంటే ఏం చేయాలా? ఒక పెద్ద బట్టల, రకరకాలైన బట్టలన్నీ తీసుకొచ్చి కలిపేసి గుడారంగా కుట్టి పైనుంచి కిందకి దిగేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? సన్మానించినట్లు కదా? సన్మానించినట్లు కదా? అలా చేస్తే సన్మానించినట్లు కాదు. అది ఆచారపూర్వకమైన స్థితి కనిపిస్తుంది, కానీ అది సన్మానించినట్లు కాదు. నా దేవుని మందిరం ఎంత ఘనమైనదో తెలుసా? నా దేవుడు ఉండే స్థలం ఎంత గొప్పదో తెలుసా? నా దేవుని పరిశుద్ధ దినము ఎంత గొప్పదో తెలుసా? గనక మనకు రెండు ప్రాముఖ్యమైన దినములు. మనకి యూదులకైతే మరి 7 ప్రాముఖ్యమైన దినాలు, 7 ప్రాముఖ్యమైన దినాలు యూదులకు. మనకైతే 2. ఒకటి సిలువేసిన దినము ప్రాముఖ్యమైనది, 2 పునరుద్ధానమైన దినము ప్రాముఖ్యమైనది. గనక ఈ 2 దినములలో మనకు ఏది శ్రేష్టము అంటే సిలువేసిన దినము శ్రేష్టమే. గనక సిలువేసిన దినము, ప్రభు సిలువ మరణం పొందిన దినము శ్రేష్టమైనది. కాబట్టి ఆ దినాన్న యూదులు కూడా ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారా? గనక ఆ దినాన్న మనం కూడా ఏం చేస్తాం? చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? అమ్మ, ప్రార్థన చేస్తున్నారా? ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు? మరి మాటలు రావట్లేదు. చేస్తున్నామని చెప్పి తలకాయ తీవ్రంగా ఊపేశారు. ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడ ప్రార్థన చేయాలి? అనుకూలంను బట్టి, అనుకూలత లేకపోతే ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. అనుకూలం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలా? మందిరములోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అదే వారము శుభ శుక్రవారం. అది దేవుడు మనకు బహుమానముగా ఇచ్చాడు. కాబట్టి ఇది బహు ఆశీర్వాదకరమైన దినాలు. ఇకపోతే విశ్రాంతి దినమే దినము, విశ్రాంతి దినము పునరుద్ధాన దినము. పునరుద్ధాన దినము కంటే దేవుడు సెలవిచ్చిన దినము, పనికి సెలవు పెట్టిన దినము. కాబట్టి ఆ సెలవు దినము పునరుద్ధానుడైన దినము. ఇక 2వ రోజు ఏమైనా ఏర్పాటు చేసుకుంటే ఈ దేవుడు ఇచ్చిన ఈ సెలవు దినము కాస్త పక్కకి పోద్ది. కాబట్టి అలా పక్కకి పోకుండా ఆ సెలవు దినమునే ఈ పునరుద్ధానము కూడా దేవుడు జరిగించి పునరుద్ధానమును మనకి విశ్రాంతి దినముగా ఇచ్చాడు. ఈ విశ్రాంతి దినాన్ని ఏం చేయాలా? విశ్రాంతి దినాన్ని ఏం చేయాలా? ఏ పని పెట్టుకోకూడదు, ఏ పనులు పెట్టుకోకూడదు. ఆ రోజు ఆరాధన పని, దేవుని ఆరాధించే పని, దేవుని కొనియాడే పని, గనక దేవుని స్తుతించే పని, దేవుని వాక్యము చదివే పని. విశ్రాంతి దినం అదే పని. కాబట్టి ఆ పని చేస్తే విశ్రాంతి దినమున ఏమవుతుంది? ఘనముగా సన్మానించిన వారుగా ఉందరు.
అలాగే ఘనపరిచిన వారుగా ఉందరు. నేను అంటున్నాను గనక ఘనపరిచేవారు ఆసక్తితో దేవుడి దగ్గరికి వస్తారు. ఈ ఘనపరచబడినటువంటి దినాన్ని చూసేవారు, వినేవారు ఆసక్తి లేకుండా వస్తున్నారు. గనక ఆసక్తితో వచ్చేవారు ఒక రకమైన దీవెన, ఆసక్తి లేకుండా చూస్తే ఏకీపిస్తే అనుకుంటూ వచ్చేవారికి ఒక రకమైన దీవెన. కాబట్టి మనం ఏముండాలి? సన్మానము చేయటానికి గనక క్రియారూపముగా మనం పెద్ద పెద్ద వాటిని తెచ్చి గనక దేవుడికి సమర్పించి ప్రార్థన చెయ్యాలి అంటే ముందర ఏం చెయ్యాలా? మన హృదయాన్ని చాలా నిబ్బరం చేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళటానికి మనసు నిబ్బరం చేసుకొని సంతోషముతో దేవుని సన్నిధికి వస్తే ఆ రోజు నీవు సన్మానించినట్లే, ఆ విశ్రాంతి దినాన్న సన్మానించినట్లే. గనక అవకతవకలతో వస్తే నీవు సన్మానించడానికి తగినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి నీ ఇష్ట ప్రకారంగానే వచ్చి వెళుతున్నావు. అది కూడదు, అది ఉండదు. గనక అలాంటి ఉండకూడదు అంటున్నాడు దేవుడు. కాబట్టి విశ్రాంతి దినమున సన్మానించాలంటే ఎంత ఆసక్తితో రావాలి చూడండి. ఒక భక్తుడు దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళుదనా, దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళుదునా, దేవుని మందిరములో నేను ఎప్పుడు కనబడుదునా, దేవుని యొక్క ఆవరణములు, దేవుని యొక్క గుమ్మాలు, కిటికీలు, తలుపులు, ఈ పై రూపం లోపల రూపం అంతా కూడా నేను దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు చూతునా అని ఆశపడి వస్తున్నటువంటి వారు సన్మానించేవారు. అలాగా దేవుని మందిరానికి వెళ్ళి ఈ యొక్క దేవుని ప్రాకారములన్నిటినీ, గోడలు, కిటికీలు, ద్వారబంధములు, దేవుని ఉపకరణములు, దేవుని 7 దీపములు, ఆ కరుణాపీఠం మీద ఉన్న పరిశుద్ధ దైవాజ్ఞలు, ఆ బంగారముతో చేయబడిన ఆ యొక్క మరి ఆజ్ఞలు కలిగిన ఆ పెట్టె చూడటానికి రావటానికి ఏముండాలి? ఆసక్తి ఉండాలి, ఆశ ఉండాలి, విశ్వాసం ఉండాలి. అలా వీటన్నిటినీ నేను చూస్తాను. వాటితో పాటు దేవుని సంఘమైన నా సహోదరులు, నా సహోదరులు, నా తల్లులు, నా ఆత్మీయ తల్లులు, తండ్రులు, వీళ్ళందరిని చూస్తాను. గనక ఎంత ఆనందము, ఎంత సంతోషము! ఎలాగున ఈ తలంపు కలిగి వస్తున్నప్పుడు కొంచెం ఒకవేళ లేట్ అయిందనుకోండి, ఒకవేళ ఒక 5 నిమిషాలు లేట్ అయిందనుకోండి, లోపల జీవి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? బాధపడటం కాదు, కేక వేస్తుంది. జీవము గల ప్రభువుని చూడ జీవి నాలో ఏం చేసింది? కేక వేయింది. వెళ్తలేదు, నువ్వు టైం అయిపోతుంది, సమయం అయిపోతుంది, దేవుడిని చూడడానికి, దేవుడి మందిరానికి వెళ్ళటానికి సమయం అయిపోతుంది అని గనక కొన్ని పనులు చేతులు చేసినా, కొన్ని సంగతులు చెవులు విన్నా, కొన్ని పరిస్థితులు ఆటంకములు ఉన్నా, వాటిని ఒతికించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నా లోపల జీవి ఏం చేస్తుంది? ఈ పనులు అలాగే ఉంటాయి, ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయి, ఈ జీవితం ఇలాగే ఉంటుంది, నువ్వు వదిలిపెట్టి దేవుడి మందిరానికి వెళ్ళిపో. గనక అక్కడ నీకు ఎనలేని సంతోషము, గనక నీకు అక్కడ ఎవరు ఇవ్వలేని సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. గనక అలాగా దేవుడి దగ్గరికి వస్తే దేవుని విశ్రాంతి దినాన్ని సన్మానించగలవు. గనక దేవుని సన్మానించగలవు, ఆ పరిశుద్ధ దినాన్ని సన్మానించగలవు. గనక అలా రావాలంటే చాలా హృదయం నిండా సంతోషముతోను, గనక ఆనందముతో ఇవాళ దేవుడి దగ్గరికి నేను వెళుతున్నానని ఎంతో సంతోషముతో దేవుడి దగ్గరికి వస్తున్నాం అనుకో, ఆ సంతోషాన్ని చూసి దేవుడు ఎంతో ఆనందిస్తాడు, ఎంతో సంతోషిస్తాడు. గనక ఎంత ఆనందిస్తాడు అంటే మనము చెప్పుకోలేనంత ఆనందము ప్రభువుని చూస్తాం. గనక దగ్గరికి వస్తే ప్రభువులో ఉన్నటువంటి ఆజ్ఞలు చూస్తాం. ఎంత సంతోషం చూడండి. అలా చేసినప్పుడు, అలా దేవుని హృదయపూర్వకముగా స్తుతించినప్పుడు దేవుని సన్మానించగలం, దేవుని గణపరచగలం.
గనక దేవుని స్తుతించగలం. ఆ స్తుతి ద్వారా దేవునికి ఏమొస్తుంది? ఘనత వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. గనక దేవుని నామానికి మహిమ కలుగుతుంది. గనక మన దైవజనులు రాసిన కీర్తన 1 శరణం పాడదాం. గణపర్చుడి దేవుని త్రైక జనకూడవు ఏకాత్మోని, త్రైక జనకూడవు మన యొద్ద నివసించు మనసున్న తండ్రిని, మన యొద్ద నివసించు మనసున్న తండ్రిని మనసున గణపర్చుడి, బాహ్యమును కూడా గణపర్చుడి, బాహ్యమును కూడా ఎలా గణపరచాలంటండి? బాహ్యమును కూడా మన అంతరంగ స్థితి అంతటినీ కూడా కూడగట్టుకొని దేవుని స్తుతించినప్పుడు ఆ స్తుతి ఎంత మధురంగా ఉంటుందో, ఆ మధురమైన స్తుతి ద్వారా దేవునికి మహిమ వచ్చును, దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. నీవు నీ పరిస్థితి కూడా దేవుని గణపరిచేదై ఉండాలి. అలా గణపరిస్తే దేవుని నీకు దీవెన వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. 3వ వచనం, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల. చూడండి, అనుసరించడం వేరు, ప్రవర్తించడం వేరు. అమ్మా, అనుసరించడం వేరు, ప్రవర్తించడం వేరు. గనక పరివర్తన, మనము ప్రవర్తించిన దానిలో నుండి పరివర్తన వచ్చింది. గనక ఆ పరివర్తన మనలో ఉందా లేదా అని మనం చూసుకోవాలంటే దేవుడు మీరు అంటే మనము గనక నా కట్టడలను బట్టి ఏం చేయాలా? నడుచుకొని నడవాలి. ఎలా నడవాలా? దేవుని వాక్యానుసారముగా నడవాలి. మంచి నడకలు నడవాలి, మంచి నడకలు నడవాలి. అవి దేవునికి ఇష్టమైన నడక అయి ఉండాలి. గనక ఇలాగా దేవుని వాక్యమును బట్టి నా కట్టడలను బట్టి నడుచుకొని, రెండవది నా ఆజ్ఞలను ఆచరించి, ఆచారం. గనక ఆచారము ఏంటి? మనము ఇంటి దగ్గరే ఉండి నేను ప్రార్థన చేస్తానంటే ఇక్కడ వ్యక్తి లేకుండా ఎవరు కూడా ఆ ప్రార్థనకు వచ్చారు, ప్రార్థనకి ఏకీపించారని చెప్పడానికి వీల్లేదు. వ్యక్తి ఇంటి దగ్గరే ఉండి ఇంటి దగ్గర ఆరాధించుకోవచ్చు, కాదని కాదు. గనక ఆచరించి వాటిని, దేవుని ఆజ్ఞలు ఆచరించడం అంటే ఏంటి? ఆచరించడం అంటే ఏంటి? ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఒకడు తండ్రి పిలిచి ఒకడిని, నాయనా నీవు ద్రాక్ష తోటకు వెళ్ళి పనిచేయి, మన తోట బాగా పండాలి, మనం చేసే ప్రయత్నం బాగా ఫలించాలి అని చెప్పి ఒకడిని పిలిచినప్పుడు ఆ పిలిచిన వాడు ఏం చేస్తానంటే ఎల్లనన్నాడు. ఏం చేస్తున్నాడు? ఎల్లనన్నాడు. రెండో వాడు ఏం చేశాడు? నాయనా మనకి చాలా విస్తారమైన పొలం ఉంది కాబట్టి ఆ పొలంలోనికి వెళ్ళి నీవు ఏం చేయాలి? పని చెయ్యి అని అంటాడు. ఆ పని చెయ్యి అని అన్నప్పుడు వీడు నేను పని చేస్తాను, నేను వెళ్తానన్నా కూడా ఏం చేశాడు? వెళ్ళలేదు. నేను తోటలోకి వెళ్ళి, ద్రాక్ష తోటలోకి వెళ్ళి, పొలం పనిలోకి వెళ్ళి, పొలంలోకి వెళ్ళి పని చేస్తానన్నా వాడు ఏం చేశాడు? చేయలేదు. గనక నేను చెయ్యను అన్నవాడు ఏం చేశాడు? చేశాడు. అంటే చేస్తాను అన్నవాడు ఎందుకు చేయలేదు? తండ్రిని మెప్పించడానికి వాడు చేస్తానన్నాడు. ఒకవేళ నేను ద్రాక్ష తోటలోనికి వెళ్ళి నేను పని చేశానా చేయలేదా, నా తండ్రి ఏమైనా వచ్చి నన్ను చూస్తాడా? చూడ కదా. నా తండ్రి కళ్ళు లేవు, చెవులు వినపడతాయి, గనక వెళ్ళి చూడలేడు.
గనక చూడడు, నేను చేశానన్న సంగతి కనపడదు. కాబట్టి నేను వెళ్తానని చెప్పి వెళ్ళకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఏం చెయ్యాలి? తండ్రిని మెప్పించాలి. నాయనా నేను వెళ్తాను, ద్రాక్ష తోటకి పనికి వెళ్తాను. పనికి వెళ్తానన్నాడు తండ్రి దగ్గర. వెళ్ళాడా? వెళ్ళలేదు. ఇంకొకడు ఏం చేశాడు? ముందు చెప్పినోడు గనక వాడు గనక అన్నీ నేనే చెయ్యాలా? అన్నిసార్లు నాకే పని చెప్తున్నావా? గనక వాడికి పని చెప్పవా? ఇలాంటి తలంపు ఒకటి వచ్చి వాడు నేను వెళ్ళనన్నాడు. గనక వెళ్ళనన్నాడు. వెళ్ళనన్నటువంటి వాడు మనసు మార్చుకొని నా తండ్రి స్వాస్థ్యం ఈనాడు కాకపోతే రేపైనా సరే నేను ఆయనను కొడుకుని అనిపించుకునే అంటాను. ఒకవేళ చేయకపోతే ఈ కొడుకు పని చేయలేదు చూసావా అని అంటారు. కాబట్టి అలాగేదేమైనా గనక నేను నా తండ్రి పొలంలోనికి పనికి వెళ్తానని వాడు వెళ్ళను అన్నా కానీ తోటలోనికి వెళ్ళి ఏం చేశాడు? పని చేశాడు. ఇప్పుడు చేస్తానని చెప్పి వెళ్ళని వాడి దగ్గర ఏముంది? అనుసరించడము లేదు, ఆచారము లేదు. గనక నేను చెయ్యను అని చెప్పిన వానిలో ఏముంది? ఆచారము ఉంది, అనుసరించడం ఉంది. కాబట్టి క్రైస్తవ సంఘ బిడ్డలైనటువంటి మనము వాక్యాన్ని చదవాలి, అనుసరించాలి. చదవాలి మొదట, అనుసరించాలి. అనుసరించిన దాన్ని ఏం చేయాలి? ఆచారముగా పెట్టుకోవాలి. అది ఆచారముగా పెట్టుకొని నడవటం వలన ఎంత బాగుంటుంది? చాలా బాగుంటుంది. జీవితం చాలా బాగుంటుంది. గనక అనుసరించటము, ఆచరించటం ఈ రెండూ కూడా కష్టమైనవే. గనక ఈ రెండూ కూడా కష్టమైనవి. గనక చూడండి, నేను ప్రార్థన చేస్తాను అన్నవాడు సరిగా ప్రార్థన చేయడు. ఎందుకో తెలుసా? అలా చెప్పుకోవటం వరకే ఉంటుంది. వాడికి ప్రార్థన చేసే లక్షణాలు లోపల ఒకవేళ వానికి కలిగినా కానీ వాని క్రియలు వానికి ప్రార్థన చేయడానికి అవకాశం కుదరనేవు. అది చెప్పుకోవాలి. నేను ప్రార్థన చేయాలని ఉన్నా, నేను ప్రార్థనకు రావాలని ఉన్నా, నేను చేయలేకపోతున్నాను ఆటంకాలను బట్టి, ఇలా చెప్పుకోవాలి. అవి చెప్పుకోవటం మానేసి నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను అన్నవాడు సరిగ్గా ప్రార్థన చేయడు. ఇది కరెక్ట్ అయిన ఆన్సరే. గనక మనలో చాలామంది నేను ఇలాగ ఉంటాను అని అనుకున్నారనుకోండి, ఉండటానికి కష్టాలు వస్తాయి. గనక నేను ఇలాగ సాధ్యమైతే నేను ఉండటానికి ప్రయత్నం చేస్తాను అంటే కొంత దేవుడి మీద భారం వేసి, కొంత నా ప్రయత్నము కూడా చేసి, సాధ్యమైతే నేను అలా జీవించడానికి ప్రయత్నం చేస్తాను. అంటే నీవు ఎప్పుడైతే ఆ విషయానికి నీవు గనక మరి తల వంచుకొని ఇష్టపడతావో దానికి దేవుని చిత్తం కూడా ఏమవుతుంది? తోడవుతుంది. తోడైనప్పుడు ఏం చేస్తుంది? నెరవేర్పులోనికి వస్తుంది. గనక వినాలి, చదవాలి, ఆచరించాలి. వినకుండా, చదవకుండా, ఏమీ లేకుండా ఆచారములో నాకు ఉంది అని అంటే అంతకంటే దౌర్భాగ్య స్థితి ఏమి ఉండదు. అది ఉండకూడదు. సరే, ఇంకోటి చూస్తే ప్రవర్తించుట, అనుసరించి ప్రవర్తించిన ఎడల ప్రవర్తన గనక ఈ ప్రవర్తన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. గనక మరి వాక్య గ్రంథములో చూసినప్పుడు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనములో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. మన అందరం ఏం చేస్తున్నాం? వాక్యాన్ని చదువుతున్నారా? వాక్యాన్ని చదువుతున్నారా? వాక్యాన్ని చదువుతూ సరిగా మాట్లాడకపోతే నీ మాట పసిగడతారు. వాక్యాన్ని వింటూ నువ్వు సరిగా జీవించకపోతే నీ మాటలు ఎలా ఉంటాయి? లోకం వారు ఏం చేస్తారు? ప్రశ్నిస్తారు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు కదా, ఇలాగ ఉండటం ఏంటి? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావు కదా, ఇలా మాట్లాడటం ఏంటి? అసలు దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఇలాగ ఉంటారా? ఇలా ఉండొచ్చునా? గనక దేవుడి వాక్యాన్ని చదివేవారు గనక ఇలా ఉండకూడదని దేవుడి వాక్యం చెబుతుంది. గనక
సరిగా ఉండనప్పుడు, సరిగా నడవనప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారు? ఎత్తు చూపిస్తారు. ఎందుకు ఎత్తు చూపిస్తారు అంటే గనుక ప్రవర్తన సరిగా లేదు. వాక్యాన్ని చదివే వారి ప్రవర్తన ఎలాగుంటుంది తెలుసా? చాలా బాగుంటుంది. అవునా? బాగుంటుందా? 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 ఆ? నా మట్టికి నేను, మీ మట్టికి మీరు. బాగుంటుంది కరెక్టే. దాంట్లోకి విషయాలు తెలుసుకుంటే కదా బాగుంటుందని అర్థమయ్యేది. నా ప్రవర్తన నేను బైబిల్ చదివితే నన్ను చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నన్ను చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారు? బోల్డ్ మంది. అలాగే నీవు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినా నీవు బైబిల్ నిన్ను చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నిన్ను చదివేవారు చదవకుండా నీలో దేవుణ్ణి చూపించుకోవాలి అంటే, నీలో దేవుణ్ణి వారు చూడాలి అంటే ఏం చెయ్యాలా? నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా లేకుండా గనక ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే జాగ్రత్తగా నడుచుకుంటాం. నీ ప్రవర్తనే జాగ్రత్త లేనప్పుడు ఇంక జాగ్రత్తలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? వాక్యం చదివితే జాగ్రత్త వస్తుంది, వాక్యాన్ని వింటే జాగ్రత్తగా వస్తుంది, ప్రార్థన చేసుకుంటే జాగ్రత్తలు వస్తాయి. గనక ఇన్ని జాగ్రత్తలు దేవుడు చెబుతూ ఉంటే, ఓ తల్లి, ఓ తండ్రి, ఓ కుమారుడు, ఓ కుమార్తె, గనక ఇన్ని జాగ్రత్తలు దేవుడు చెబుతూ ఉంటే నీ ప్రవర్తన ఎలాగుంది? నీ ప్రవర్తన ఎలాగుంటుంది? జాగ్రత్తగా చూసుకోవాలి కదా. వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించినప్పుడు గనక ఏం చేస్తారు? దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు. గనక అలాగే లోకములో ఉన్న వారు కూడా ఏం చేస్తారు? ఏం చేస్తారు? గనక వీరు ఎంత బాగున్నారు, వీరు ఎంత బాగుంటారు అని ఏం చేస్తారంటండి? అనేకులు సాక్ష్యం చెప్తారంట. వీరి జీవితం ఎంత బాగుంది, వీరి బ్రతికి ఎంత బాగుంది, వీరు ఎంత జాగ్రత్తగా ఉంటారు, వీరు ఎంత జాగ్రత్తగా మసులుకుంటారు. ఇవన్నీ కూడా వారి ప్రవర్తనను బట్టి వచ్చినటువంటి సంగతులు. వారి ప్రవర్తనను బట్టి వస్తున్నటువంటి సంగతులు. గనక ప్రవర్తన బాగోలేదనుకోండి, అన్ని జాగ్రత్తగా చూసుకొని, అన్ని జాగ్రత్తలు చేసుకొని, గనక అన్ని జాగ్రత్తలు చూసుకొని మనిషి వెళ్ళవలసి వస్తుంది. ఎందుకని? ప్రవర్తన జాగ్రత్తగా సరిగా లేనప్పుడు ఇలాగే బతుకు తగులాడుద్ది. కానీ దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తుంది? ప్రవర్తనని, మన ప్రవర్తనని ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుంది, క్లియర్ చేసేస్తుంది. గనక శుభ్రం చేసిన తర్వాత మరలా మన ప్రవర్తనకి అప్రదిష్టమైన ప్రవర్తనలు అంటగట్టుకోకూడదు. గనక దేవుడు దగ్గరికి వెళ్తున్నామంటే నీవు ఒక మాదిరి అయి ఉండాలి. యేసు ప్రభు ఏం చెప్పారు? నేను మాదిరిగా ఉన్నాను, పాదాలు కడిగి నేను మీకేం చేశాను అర్థమైందా? శిష్యులైన వారికి నేను మీకేం చేశాను అర్థమైందా? గురువు అంటున్నారు, బోధకుడు అంటున్నారు. గనక నేను మీకు చేసినట్లుగానే మీరు కూడా ఏం చేయాలి? ఒకరికొకరు అలా మీరు ఒకరికొకరు అలాగా సమానంగా ఉండాలి, సమాధాన పడాలి. గనక అందరూ కూడా సమాధానంగా ఉండాలి. మాదిరి చూపించాలి. యేసుక్రీస్తు చూపించిన మాదిరి ఏంటి? గనక మనం కలిగి ఉంటున్నటువంటి మాదిరి ఏంటి? గనక యేసుక్రీస్తు ప్రభు చూపించిన మాదిరి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించము. ఆయన మాదిరి అది. మన మాదిరి ఏంటి? ఆయన వాక్యం చెబుతుంది కదా. గనక నీవును ఇతరులను ప్రేమించమని, నీవును ఇతరుల్ని ప్రేమించి సంరక్షించమని, సాధ్యమైతే మేలు చేయమని, సాధ్యమైతే వారికి ఉపకారం చేయమని గనక దేవుడు తెలియజేశాడు కదా. మాదిరిగా ఉన్నటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి, మాదిరిగా ఉన్న దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి నీ మాదిరిగా నీవే వెళ్తూ ఉంటే ఎలా జీవితం బాగుపడుద్ది? ఎలా జీవితంలో గనక ప్రవర్తన మరి ప్రవర్తించకపోతే, దేవుని వాక్యాన్ని బట్టి ప్రవర్తించకపోతే ఆ వ్యక్తిగత లక్షణాలు
మన మాటలు కనపడతాయి, మనం నడిచే అడుగుల్లో కనపడతాయి, మనం జీవించే జీవితాల్లో కనపడతాయి, మనం వేసుకునే వస్త్రాల్లో కూడా కనపడతాయి. కనపడవా? కనపడతాయి. గనక వారెంత నిష్ఠావంతులో, వారెంత జాగ్రత్తగా ఉంటారో, వారెంత దేవుని పట్ల, ఎంత వాక్యం పట్ల ఎంత ప్రవర్తన కలిగి ఉంటారో గనక ఈ సంగతులన్నీ కూడా ఏం చేస్తాయి? ఎదుటి వారికి కనిపిస్తాయి. ఎదుటి వారికి కనిపిస్తాయి. వారు చూస్తేనే ఇన్ని కనిపిస్తాయి అంటే, మాట్లాడితే గనక ఇంకా మధురమైన మాటలు మాట్లాడితే ఆ మాటలన్నీ కూడా ఇంకా ఎలా ఉంటాయి? చాలా బాగా గనక చాలా మధురమైనటువంటి మాటలు మాట్లాడటం వలన దేవుని నామాన్ని బట్టి నీ ప్రవర్తన ఎంత బాగుందో అర్థమవుతుంది. గనక ఎంత బాగుందో అర్థమవుతుంది. 4వ వచనం, మీ వర్షాకాలములో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. బాగా గ్రహించాలి. మీ అంటే ఈ పనులన్నీ చేసినప్పుడు గనక మీ ప్రవర్తన మీరు జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, మీరు చేసినటువంటి లేక మీరు జీవిస్తున్న ఈ యొక్క జీవితానికి ప్రతిఫలముగా మీ వర్షాకాలములలో వర్షం వస్తుంది. వర్షం వస్తుంది. గనక ఇప్పుడు ఏమయ్యింది వర్షము? ఇప్పుడు ఏమవుతుంది చూడండి. వర్షాకాలం, ఈ పంటలు నాశనం అవ్వటానికి వర్షాలు వస్తూ ఉన్నాయి. అంటే తప్పు ఎవరు చేశారు? ఎవరికి శిక్ష విధింపబడతా ఉంది? మానవుడు తప్పు చేశాడు. ఈ మానవుడు తప్పు చేసి తన ప్రవర్తన దిద్దుకోకపోగా ఏం చేస్తున్నాడు? విర్రవీగుతున్నాడు. అందుకే జీవనాధారమైనటువంటి వాటిని దేవుడు ఈ మనిషిలో ఉన్న పశ్చాత్తాపము గుర్తు చేయడానికి కాలమాను వర్షాకాలం ఏదో వేసవి కాలం ఏదో తికమకలైపోయే పరిస్థితులు వచ్చి తీవ్రమైన వర్షాలు వస్తూ ఉన్నాయి. ఆజ్ఞాతికరమే పాపము. గనుక ఈ పాపం మనుషుడు చేసిన పాపానికి పంటలు కూడా ఏమవుతున్నాయి? నశించిపోతున్నాయి. పంటలు కూడా నష్టపోతున్నాయి. గనక మీరు ఆ దేవుడు చెప్పినటువంటి ఆ ప్రవర్తనను అనుసరించి నడుచుకున్నారు, మీ పంటలు బాగా ఉంటాయి. గనక తగిన కాలం అందే వర్షం వస్తుంది. గనక కాలక్రమం తప్పే వర్షం రాదు. పంటలు నాశనం అవ్వు. బాగా మంచి వర్షం వస్తుంది. పంట పండడానికి వర్షం వస్తుంది. ఆ వర్షం వచ్చినప్పుడు పంట పండుద్ది. ఆ పంట పండినప్పుడు గనక మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును. గనక ఈ క్రమము అనుసరించడం వలన గనక ఆకాశము ఇచ్చే సమయానికి వర్షం ఇస్తుంది, భూమి పండే సమయానికి పంట పండుతుంది. ఈ మనిషి ఈ యొక్క తన క్రమాన్ని గనక మరి అక్రమముగా చేసుకుని గనక వృద్ధి చేసుకుని దేవునికి దూరైపోవటం వలన ఏమవుతున్నాయి? మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. గనక అలా ఫలిస్తాయి. మీ పంటలు మీకే దొరుకుతాయి. గనక కీర్తన గ్రంథములో 128 అధ్యాయములో నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. 128 అధ్యాయములో ఏముంటుంది? నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. ఎప్పుడు? నీవు మంచి ప్రవర్తన కలిగి ప్రవర్తించినప్పుడు. నీ ప్రవర్తన దేవుడికి ఎరుక. కాబట్టి నీ ప్రవర్తనను బట్టి నువ్వు కష్టపడే ఆ కష్టము వ్యర్థము కాకుండా నీ కష్టార్జితము నీవే అనుభవిస్తావు. నీవే అనుభవిస్తావు. గనక సమృద్ధిగా పండుద్ది, రుణాలు తీరతాయి. గనక నీ ఇంట్లో ధాన్యం ఉంటుంది, నీ కొట్లలో ధాన్యం ఉంటుంది. గనక నీ యొక్క పరిస్థితి అంతా కూడా చాలా బాగుంటుంది. గనక చెట్లన్నీ ఫలించును. ఇలాగ చూస్తే ఈ చెట్లు సంఘము పరిశుద్ధాత్మ తండ్రి ఆకాశము నుండి మనము దేవుని ఏర్పాట్లో ఫలించుట కొరకు నేను ఫలించాలి ప్రభువా నీ సంఘములు.
నేను ఫలించాలి ప్రభా నీ సంఘములో, నేను ప్రార్థన చెయ్యాలి ప్రభా సంఘములో అనే తలంపు కలిగి ఆసక్తి కలిగి వస్తే దేవుడు ఏం చేస్తాడు? సంఘముతో కలిసి నీవు కూడా ప్రార్థన చేయగలవు, సంఘంతో కలిసి నీవు కూడా దీవెన అందుకోగలవు. సంఘములో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ సంఘము మీదకి వచ్చినప్పుడు నీవు కూడా ఏం చేయగలవు? ఆ అనుభవం నీ మీదకు వస్తుంది గనక ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీవు ఫలిస్తావు. చెట్లు ఫలించినట్లుగా ఒక్కొక్కరుగా ఆత్మీయ జీవన స్థితిలో ఫలింపులు చూస్తావు. దేవుడి ఏర్పాటు ఏంటంటే నువ్వు ఫలించాలి. దేవుడి చిత్తం ఏంటంటే ఆ ఫలింపు నీవు గనక సమృద్ధి కలిగినటువంటి ఫలించాలి. మనుషుడు దేవుని దగ్గరికి ఏదైనా సొంత లాభముతో సొంత వాటిని అడగటానికి, లాభాలు పొందటానికే దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతారు. కానీ దేవా నేను ప్రార్థనలో ఫలించాలి, నేను వాక్యం చదువుటో ఫలించాలి, నేను పాటలు పాడట్లో ఫలించాలి, నేను మెట్లు ప్రార్థన చేయట్లో ఫలించాలి, నేను మోకాళ్ళు ఊనుట్లో ఫలించాలి, నేను పరిశుద్ధ ఆత్మలో గనక నేను ఫలం పొందుకోవాలి, పరిశుద్ధ ఆత్మలో నేను గనక ఫలించాలి. నేను అలా ఫలించినప్పుడు నీ ఫలములు ఎవరికి కనిపిస్తాయి? నీ ఎదుటి వారికి కనిపిస్తాయి. మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనములో తెలియచేసినట్లుగా ఏం చేస్తున్నాడు ఆయన? మీ వెలుగు ఫలింపనీయుడని ప్రభు చెప్పినట్లుగా మీరు వెలుగై ఉన్నారు గనుక మీరు వెలుగై ఉన్నారని చెప్పినట్లుగా ఏం చేస్తున్నాడు ఆయన? 13వ వచనం 5వ అధ్యాయం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందదు, అది బయట పారవేయబడుట మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికి రాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చూసారా? నువ్వు వాక్యం చదివితే నీలోనికి దేవుని వెలుగు వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీలోనికి దేవుని వెలుగు వస్తుంది. నీవు దేవుని సన్నిధిలో మోకరిస్తే దేవుని వెలుగు నీలోనికి వస్తుంది. మోషేలోనికి వచ్చిందే లేదా? మోషేలోనికి వచ్చింది. ఎలా వచ్చింది గనక? మోషేలోనికి ఎలాగొచ్చింది? మోషేలోనికి ఎలాగొచ్చింది వెలుగు? ఆయన దేవుని సన్నిధిలో 40 దినాలు 2 సార్లు ఉన్నారు గనక ఆయన దేవుని సన్నిధిలో ఉండటాన్ని బట్టి ఆ దేవుని యొక్క శక్తి వెలుగు మోషే గారిలోనికి వచ్చింది. కొండ దిగుతూ ఉంటే మోషే ముఖములు ఏం కనిపించింది? ముఖ ప్రకాశత కనిపించింది, ముఖములో వెలుగు కనిపించింది. గనక వాక్యము చదివేవారు వెలుగైన వారు, ప్రార్థన చేసేవారు వెలుగైన వారు గనక నీవు కూడా వెలుగై ఉండాలి. నీవు కూడా వెలుగై ఉండాలి. ఆ వెలుగు మరుగై ఉండకూడదు. ఆ వెలుగు ఏం చేయాలి? మరుగై ఉండకూడదు ఆ వెలుగు. గనక లోకమునకు వెలుగై ఉన్నారు మీరు. నీ మాట వెలుగు, నీ ప్రార్థన వెలుగు, నీ జీవితం వెలుగు, నీ కుటుంబానికి నీవే వెలుగు. దేవుడు నీకు ఇచ్చాడు ఆ స్వాతంత్రం. కాబట్టి ఎవరైతే ఇలాగా అనుసరించి ప్రవర్తించి నడుస్తారో వారి ప్రవర్తన మారిపోయి దేవుని శక్తి వారిలోనికి వచ్చిన తర్వాత వారు వెలుగైన వారు గనక 5వ వచనం, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీరు నూర్పు సాగుచుండును. ఇక్కడ చూడండి, పంట ఉండగానే ఎవరైనా పంట వేస్తారా? పంట ఉండగానే పంట వేయటం అంటే ఏంటి? ఇప్పుడు ఒక పంట వచ్చింది, మరలా ముందర పంట వేయాలంటే ఏం చేయాలా? దానికి తగినటువంటి కారణాలు, పరిస్థితులను బట్టి ఆ వచ్చే పంట వేయటానికి కూడా ఈ పంట ఉండగానే ఆ పంటకి సిద్ధపడితే ఈ పంట కొయ్యాలి కనుక ఈ పంట కొయ్యగానే ఇంకొక పంట వేయటానికి ఏమొస్తుందంట? సమృద్ధిగా ఉంటుంది. మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు వారు ఏం చేస్తారంటే ఈ పంట అంతా కూడా ఈ పంట పోగు చేసుకుని ఈ శుభ్రం చేసుకునే గింజలన్నీ కూడా
మరలా పంట వేసి ఆ పంట వచ్చే వరకు కూడా ఏం చేస్తారంటే వీరు ఆ పంట పని చేస్తూనే ఉంటారంట. ఆ ధాన్యపు పని చేస్తూనే ఉంటారు, గింజల పని చేస్తూనే ఉంటారు. దేవుని చేత ఆశీర్వాదింపబడితే అలా పని చేసుకుంటూనే ఉంటారు. అలా వృద్ధి అవుతూనే ఉంటుంది, అలా ఫలిస్తూనే ఉంటుంది. గనక అలాగున వారు పోగు చేసుకుంటూనే ఉంటారు, వారు అలాగ సాగుతూనే ముందురు. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించేదరు. గనక దొంగలు, గనక శత్రువులు, సాతానులు, మరి ఇలాంటి శోధనలు ఉండవు. కాబట్టి కొన్ని దేశాల్లో ఎన్ని శ్రమలు ఉన్నాయి, ఎన్ని శ్రమలు ఉన్నాయి. బయటికి వెళ్తే ప్రార్థన చేసుకోకూడదు, బయటికి వెళ్తే క్రైస్తవులు కనపడకూడదు. ఇలాగన విచిత్రమైన విభిన్నమైనటువంటి శ్రమలు ఉన్నాయి. గనక క్రైస్తత్వాన్ని అణిచివేయటానికి సాతానుడు నాయకులను ప్రేరేపిస్తాడు, గనులను ప్రేరేపిస్తాడు. వారు ఉక్కుపాదము. గనక నిర్జీవులైనటువంటి వారు దేవుని ప్రార్థన చేసుకుంటూ జీవిస్తున్న వారి మీద వారి బలము, వారి మీద వాళ్ళ బలప్రయోగాలు, గనక వారి మీద వారి యొక్క ప్రయత్నాలు సాగుతూనే ఉన్నవి. అలాంటివేమీ ఉండవు నీ దేశములో, అలాంటివేమీ ఉండవు నీ ప్రాంతములో, అలాంటివి ఏమీ ఉండవు నీ ప్రదేశములో. గనక ఎంత చక్కగా నిర్భయముగా ఓ భక్తుడు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు గనక ఇంట్లోంచి బయటికి వెళ్తే నమ్మకం ఉన్నటువంటి వారైతే, నమ్మకం ఉన్నటువంటి వారైతే ఇండ్లు తాళం వేసుకొని వెళ్ళక్కర్లా. దేవుడి మీద నమ్మకం లేనటువంటి వారు ఏం చేస్తారు? ఇల్లు తాళం వేసుకొని వెళ్తున్నారా? లోపల ఏమేమి ఉండదు, అన్నీ మురిగిపోయిన బట్టలు. ఇవి కూడా ఎవడన్నా పట్టుకెళ్తాడు? అవి ఎవడు పట్టుకెళ్తాడండి? మనిషికి అనుమానాలు ఎక్కువ. కాబట్టి మనుషులు ఉన్నప్పుడు ఇంటి చుట్టూ తిరగరు, మనుషులు లేనప్పుడు తిరుగుతారు. అంటే దేవుడు చూడట్లేదా? గనక ఇలాగ ఒక భక్తుడు ఏం చేశాడంటండి, తన మొత్తం ఇల్లు గదిలు కిటికీలు అన్నీ తీసేసి లైట్లు వేసి రోజు బయటికి పోయేవాడంట. రోజు బయటికి పోయి ప్రార్థన చేసుకొచ్చేవాడంట, రోజు సువార్త చెప్పుకొని వచ్చేవాడంట. ఏమండి? రోజు సువార్త చెప్పుకొని వచ్చేవాడు. ఆయనకి ఎవరి మీద నమ్మకం ఉంది? దేవుని మీద నమ్మకం ఉంది. మీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంటే ఒక రోజు అంతమాను బయటికి వెళ్ళినా, ఒక వారం అంతమాను కూడా లైట్లు వేసేసి తాళం లేకుండా విడిచిపెట్టి వెళ్ళిపోడు. చూసావా? భయం ఏంటంటే కుక్కలు పిల్లలు వెళ్ళిపోయి ఏం చేస్తాయి? లోపల ఏం చేస్తాయంట? దేవుడి మీద నమ్మకం ఎక్కడ పోయింది? దేవుడి మీద నమ్మకం అంటే కుక్కల పిల్లలు, నువ్వు దేవుడి పని మీద ఉన్నప్పుడు కుక్కల పిల్లలు వచ్చి నీ ఇల్లు ఎందుకు పాడు చేస్తాయి? ఎందుకు పాడు చేస్తాయి? పాడు చేయవు. ఆ నమ్మకం లేదు కాబట్టి కుక్కలు ఇలా పాడు చేస్తాయి, ఇలా పాడు చేస్తాయి. ఆ నమ్మకం ఏముంది? గనక దేవుడు కాపాడతాడన్న నమ్మకం ఏది? లేనందువల్ల ఆ యొక్క పరిస్థితులను బట్టి చూస్తే ఎవరికి వారికి ఏమైపోయింది? నేటి కాలంలో ఏమైపోయింది? దేవుడు అంటే నమ్మకము, గనక నమ్మకం కుదరడం లేదు. దేవుడు కనపడినా నమ్మకం లేదు, దేవుడు మాట్లాడినా నమ్మకం లేదు, దేవుడు ఏదైనా అన్ని వస్తువులు అన్నీ ఇచ్చినా కానీ నమ్మకం లేదు. గనక నమ్మకం లేకుండా దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఎలా నమ్ముతాడండి? నమ్మకం లేకుండా దేవుడు వాక్యాన్ని చదివితే దేవుడు ఎలా నమ్ముతాడు? నమ్మగలిగిన వారికి నయమవుద్ది జబ్బు, నమ్మగలిగిన వారికి ఏమవుద్ది? అట్టి విశ్వాసం అమరిన వారికి ఎట్టి రుణాలైనా. నమ్మితే కదా రుణాలు పోయేది, నమ్మితే కదా జబ్బు పోయేది, నమ్మితే కదా ఇక్కడ కార్యాలు సార్థకమయ్యేది. నమ్మకుండానే ఉంటే ఎక్కడ సార్థకం అవుతుంది? గనక అంత సమృద్ధి అయినటువంటి జీవితం దేవుడు ఇస్తాను. ఇలా ప్రవర్తిస్తే మీరు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే ఇలాంటి మంచి జీవితం మీకు అనుగ్రహిస్తాను.
గనక అలాంటి మంచి ప్రవర్తన లేనందువలన గనక ఇల్లు ఇడిచిపెట్టిన మా ఇల్లు జాగ్రత్త చూడండి, మా పశువులు జాగ్రత్తగా చూడండి, గనక మా మరి ఇంటి చుట్టూ జాగ్రత్త చూడండి. ఇలాగా మనుషులకు అప్పగించి వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వారు చేయవలసింది వారు చేస్తారు. గనక దేవుని అనుసరించి నడిచినప్పుడు గనక ఇటువంటి ఏమీ ఉండవు, ఇటువంటి ఏమి లోపాలు రావు, ఇటువంటి లోపాలు ఏమీ కనిపించవు మనుషులు. ఆ లోపాలను లేకుండా చేసుకుని సమృద్ధిగా ఫలించడానికే ఈ ప్రవర్తన కావాలి. ఈ ప్రవర్తన కలిగినటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. గనక ఎక్కడున్నా దేవుడు దీవిస్తాడు. నా ప్రవర్తన యోబు గారు ఏం చేసేవారంటే తెలుసండి, రోజు తాను చూసుకునేవారు, తన ప్రవర్తన చూసుకునేవాడు, తన బిడ్డల ప్రవర్తన చూసుకునేవారు, తన గనక బిడ్డలు చేసేటువంటి పని ప్రవర్తన చూసుకునేవారు. గనక యోబు గారు తెలియకుండా ఏదైనా బిడ్డలు తప్పు చేశారేమోనని గనక ఆ తప్పు ప్రవర్తన ఏదైనా వీరికి మరి ఉందేమో అని చెప్పేసి ఎప్పటికప్పుడే ప్రతిదినం కూడా ఏం చేసేవాడంట? బలులు అర్పించేవాడు, ప్రార్థన చేసేవాడు, దేవునికి అప్పగించేవాడు, దేవుని చిత్తానికి సమర్పించుకునేవాడు. గనక అలాగున సమర్పించుకోవటం వలన గొప్ప బోధకుడు, గొప్ప సాక్షిగా మరి యోబు గారు ఉన్నారు. గనక యోబు గారిలాగా అనిపించట్లేదా చెప్పండి? వాక్యానుసారముగా ప్రవర్తించి జీవించాలని అనిపించట్లేదా? నాకెందుకులే, ఇంతే చాలే, ఈ జీవితం ఎక్కడే చాలే అనుకుంటే కష్టాల పాలైపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మసులుకోవాలి. గనక దేవుని వాక్యాన్ని బట్టి 6వ వచనం, ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసి, నేను మీకు క్షేమము కలుగజేసి మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మను భయపెట్టడు. ఆ దేశములో దుష్టమృగములు లేకుండా చేసేదను. ఏం జరుగుతుందండి? ఈ దేశంలోనికి ఖడ్గం రాదు, కరువు రాదు, సైతాను శత్రువులు రారు. గనక అవి ఇలాగ మంచి ప్రవర్తన కలిగి ఉన్నందువలన దేవుడే చూసుకుంటాడంట. గనక ఏ పురుగులు రావు, ఏ యొక్క శత్రువు రాడు, ఏది నిన్ను అపహరించదు, ఏది నిన్ను ఆపు చేయదు. నీవు పండుకున్నా దేవుడు కాపుదల ఉంటుంది, నువ్వు లేచినా దేవుడు కాపుదల ఉంటుంది. గనక నేను అనేకసార్లు చెప్తుంటాను, మళ్ళీ చెప్తానేనండి, దొంగతనం చేసేవారు ఎవరూ లేదు కదా అని దొంగతనం చేయడానికి వెళితే దేవుడు ఉన్నాడనే తలంపు వస్తే దొంగతనం చేయరు. ఇక్కడ దేవుడు ఉన్నాడేంట్లే, ఈ వస్తువు తీసుకున్నప్పుడు దేవుడు ఉన్నట్లేంట్లే అంటే దేవుడు చూడట్లేదా? దేవుడు చూస్తున్నాట్లేదా? పండుకున్నా చూసినప్పుడు దేవుడు, నిలబడినా చూసినప్పుడు దొంగతనం చేస్తే చూస్తాడు దేవుడు. గనక ఇలాగ నువ్వు యథార్థముగా ఉంటే, నువ్వు పండుకున్నా నీకు క్షేమకరంగా గనక నిన్ను కాపాడడానికి దేవుడు గనక తన చిత్తాన్ని బట్టి కాపాడుతాడు. కరువు రాదు, శత్రువు రాదు, సైతాన్ రావు, రోగాలు రావు, జబ్బులు రావు. ఒకవేళ ఏదైనా వచ్చినా కానీ అది కూడా నిన్ను బాగు చేసే దేవుడును నేనే అని దేవుడు సెలవిచ్చాడు. నిర్గమకాండం 15:26. నేనే నిన్ను బాగు చేసేవాడునని సెలవిచ్చాను. గనక దేవుని గనపరచాలి. దేవుని గనపరిచినప్పుడే దేవుడు నీకు గనక మంచి ఆశీర్వాదం ఇస్తాడు, మంచి గనక ఏర్పాటు దీవులు ఇస్తాడు. నీ ప్రవర్తన ఏంటో బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. నా ప్రవర్తన ఎలాగుంది? నా బిడ్డలకు నచ్చుద్దా? నా ప్రవర్తన ఎదుటి వారికి నచ్చుద్దా? నా ప్రవర్తన ఇతరులకు నచ్చుద్దా? గనక అందరికీ అన్నీ నచ్చుతాయి, కానీ నీ ప్రవర్తన దేవుడికి నచ్చేలాగా నీవు జీవిస్తే నీవు కూడా అందరికీ నచ్చుతావు. ఎలాగనా? నీ ప్రవర్తన విషయంలో నీవు దేవుడికి నచ్చినట్లుగా జీవిస్తే, ప్రవర్తిస్తే గనక దేవుడు కూడా ఏం చేస్తాడు? అనేకులకు నీవు నచ్చేటట్లుగా చేస్తాడు. ఒక రకంగా నీవు నచ్చట్లేదు గనక, ఒక రకంగా నీవు నచ్చట్లేదు అంటే ఎక్కడుంది లోపం? ఎక్కడుంది లోపం? నచ్చని లక్షణాలు నీలోనే ఉంటాయి. కాబట్టి ఆ నచ్చని లక్షణాలు తీసివేసుకుంటే
దేవుడు నిన్ను ఇతరులకి నీవు నచ్చేటట్లుగా చేస్తాడు. నచ్చాలంటే ఏం చేయాలి? తలకొక 1000 రూపాయలు ఇవ్వాలి. అంతే కదా. నాలాంటి వాడికి ఎవరికైనా బాగా కానుక తెచ్చిచ్చారనుకోండి, అబ్బా వీళ్ళే బాగా ప్రేమిస్తారనుకోండి, నాలాంటి తెక్కలోడు ఇలా తెక్కగా ఆలోచించి ఏమి గది లేకుండా మతి లేకుండా తయారైపోతున్నారు ఈ మధ్య. ఓ రకమైన కానుకలు ఇస్తే ఓ రకంగా చూస్తారు, ఓ రకంగా వస్తే ఓ రకంగా చూస్తాడు. ఇలాంటి దరిద్రమైన నిక్కుష్టపైన వదిలేయండి అని చెప్తా ఉంటే వినిపించుకోవట్లే. నీకు ఏ రోజు ఎంత కావాలో దేవుడికి తెలుసు, నీకేం అవసరమో దేవుడికి తెలుసు, నీకు ఎంత ఆరోగ్యమో కావాలో దేవుడికి తెలుసు. అరే నువ్వు ఎన్ని సంవత్సరాలు దీవిస్తావు దేవుడు, ఇంకేం కావాలి నీకు? అందరికంటే బాగా జీవించాలి, అందరికంటే బాగా ఈ లోపాలన్నీ పెట్టుకొని అందరికంటే బాగా జీవించాలంటే ఎలా కుదురుతుందా? అందరు మెచ్చుకోవాలంటే మెచ్చుకుంటారా? చెప్పండి, మెచ్చుకుంటారా? మెచ్చుకోరు. ఒక్కోసారి భర్త భార్యని మెచ్చుకోరు, భార్య భర్తను మెచ్చుకోరు, బిడ్డల తల్లిదండ్రులు మెచ్చుకోరు. అంటే వాళ్ళ ఇష్టం. కాబట్టి ఇక్కడ నీవు ఎవరికి మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా సృష్టికర్త అయినటువంటి దేవుని ఏం చేయాలా? నష్టం కలిగినా ఈవేళ దేవుడే, నష్టపోయినా ఈవేళ దేవుడే, లాభం వచ్చినా ఆ సమయానికి ఆయనే దేవుడు. అప్పుడు దేవుడు ఉన్నాడని ఇప్పుడు దేవుడు లేడని ఇలాంటి విషయాలు మంచివి కాదు. గనక బైబిల్ గ్రంథం చాలా కట్టుదిట్టంగా కొట్టినట్లుగా మాట్లాడుతుంది. గనక కొట్టినట్లుగానే దేవుని వాక్యాలు ఉంటాయి. అవి బాగా గ్రహిస్తే గనక నేను ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నానో నాకు అర్థమవుతుంది, మీరు ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తారో మీకు అర్థమవుతుంది. గనక ఇప్పుడు ఇంతకేం చేయాలి? దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని నామాన్ని బట్టి ప్రవర్తిస్తే అందరూ మంచివారమే, అందరూ కూడా దేవుని చేత ఆశీర్వాదింపబడిన వారమే. గనక మీ ప్రవర్తన చూసుకోండి. ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, బాగోలేదు మీ నడక అన్నారనుకోండి, ఏమొస్తుంది? చాలా చెప్పొచ్చేవేళ నీవు చూసుకో అంటారనరా? ఇదే మాటే. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఆ మాట తెలియకపోయినా దేవుడు వారి చేత అనిపించుంటారు. నువ్వు చూసుకో, నీ ప్రవర్తన చూసుకో, అది కూడా గ్రహించాలి. గనుక ఈ మనిషి మాట ఎందుకని ఉంటారు, ఎందుకు వచ్చి ఉంటుంది ఈ ప్రశ్న అని ప్రశ్న వేసుకుంటే నీ ప్రవర్తనలో తేడా వచ్చినప్పుడు ఇలాంటివి వస్తాయి, నీ ప్రవర్తనలో తేడా కనిపించినప్పుడు ఇలాంటివి వస్తాయి. గనక తేడాలు ఉంటే సరి చేసుకోవాలి. ఆ తేడాలుగా అలా వృద్ధిలోనికి వెళ్ళినాయి అనుకోండి, తప్పు దారి అంటూ తప్పుదారి ఇంకా వృద్ధి తప్పుదారే వృద్ధి అవుద్ది, మంచిదారి ఎక్కడ కనిపించదు. గనక మంచిదారిలో నడవటానికి తప్పుడు దారి ఏం చేయాలా? విడిచిపెట్టాలి. ఆ తప్పు ప్రవర్తన విడిచిపెట్టాలి, మంచి ప్రవర్తన అది దేవుడికి ఇష్టం. అలా నీవు దీవించడం, గనక అలా జీవించడం దేవునికి ఇష్టం. గనక అలా జీవించడానికి మీ ప్రయత్నములు మీ వంతుగా ప్రార్థన చేయండి, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రములు. దేవా, ఎవరి ప్రవర్తన వారికి తెలిసే, నా ప్రవర్తన నాకు తెలిసే ఉంది. అలాగే ఎవరి ప్రవర్తన వారికి తెలుసు. నాయకుల ప్రవర్తన, పాలకుల ప్రవర్తన, వాదకుల ప్రవర్తన, సంఘము ప్రవర్తన, దేవ అందరి ప్రవర్తన నీవెరుగుదు. గనక ప్రభువా నాయన, ఎవరైతే నా యొక్క ప్రవర్తనలో పొరపాటు ఉందని చూసుకుని దిద్దుకుంటారో వారి ప్రవర్తన దేవా ఫలితాలు తండ్రి నీవు ఇచ్చే దేవుడు. గనక మేము కూడా ఇటువంటి మంచి ప్రవర్తన ప్రవర్తించి దేశములో, గ్రామములో, కుటుంబములో తల్లిగా, తండ్రిగా, బోధకుడుగా, నాయకుడిగా మంచి ప్రవర్తన కలిగి జీవించాలనే తలంపు ప్రతి ఒక్కరికి కలిగించండి. సరిదిద్దుకొని సరిచేసుకొని జీవించే భాగ్యం పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరిలో మీరు ఈ విషయాన్ని హృదయాల్లో భద్రపరిచి నిన్ను స్తుతించే భాగ్యం బిడ్డలకిచ్చి నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.